సినిమాల్లో హీరోలు వేరు, కమెడియన్లు వేరు అనే ట్రెండ్ కి బ్రేక్ వేసి కామెడీయే హీరో అని నిరూపించిన నటులు రాజేంద్ర ప్రసాద్ గారు. హీరోనే కామెడీ పండించడం ఓ ఎత్తైతే సినిమా అంతా వినోదమే పరుచుకోవడం మరో ఎత్తు. అప్పట్లో ట్రెండ్ సెట్టర్ కూడా. అలా తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసి నట కిరీటిగా నిలిచారు రాజేంద్ర ప్రసాద్ గారు. వందల సినిమాల్లో నటిస్తూ తన యాక్షన్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా కన్నుమూశారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ గారు విలపిస్తున్న తీరు అందర్నీ కలచివేస్తోంది. ఓవైపు హాస్యాన్ని పండిస్తూనే మరోవైపు బరువైన పాత్రలను కూడా భుజానికి ఎత్తుకుని ప్రేక్షకులను మెప్పించిన రాజేంద్ర ప్రసాద్ గారి లైఫ్ లో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కి సంబంధించిన ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ పూర్తి పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్. 1956 జూలై 19న పుట్టారు. తల్లిదండ్రులు మాణిక్యాంబ వెంకటనారాయణ. వీరిది సొంతూరు గుడివాడకు దగ్గరలోని దోసపాడు కాగా నిమ్మకూరులో ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ నిమ్మకూరులోనే పుట్టారు. వెంకటనారాయణ గారు తెలుగు మాస్టర్గా ఉండేవారు. జానపదాలు నేర్పడంతో పాటు సితార కూడా నేర్పేవారు. రాజేంద్ర ప్రసాద్ కి 2 అన్నలు, ఒక సిస్టర్. పెద్దన్నయ్య గద్దె నాగేశ్వరరావు డ్రగ్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. వెంకటనారాయణ గారికి వ్యవసాయ భూములు కూడా ఉండేవి. నిమ్మకూరులో అన్నగారైన ఎన్టీఆర్ గారి కుటుంబంతో దగ్గరి సంబంధాలుండేవి. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి పిల్లలతో పాటే పెరిగారు. ఎన్టీఆర్ గారు కొన్నాళ్ల తరువాత ఫ్యామిలీని చెన్నైకి షిఫ్ట్ చేశారు. అయితే హరికృష్ణ, మోహన్ కృష్ణ తదితరులు నిమ్మకూరులోనే ఉండడంతో వారితో ఎక్కువగా ఉండేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎన్టీఆర్ గారి ఇంట్లో మంచిగానే ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. దీంతో తండ్రికి భయపడి చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఊళ్ళో ఏమాత్రం అల్లరి చేసినట్టు పేరు వినిపించినా ఇంట్లో దెబ్బలు తప్పేవి కాదు. దీంతో చాలా జాగ్రత్తగా ఉండేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారికి 10 ఏళ్ల వయసున్నప్పుడు తల్లి మాణిక్యాంబ గారు అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆ కుటుంబంలో అంతా చీకటి అలుముకుందని చెప్పవచ్చు. అక్కడే ఉంటే పిల్లలు కూడా అదే బాధతో ఉంటారనే ఉద్దేశంతో వెంకటనారాయణ గారు విజయవాడ సమీపంలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఫ్యామిలీని విజయవాడకు షిఫ్ట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ విజయవాడలోనే 10th, ఇంటర్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో సిరామిక్ ఇంజనీరింగ్ సీట్ రావడంతో అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని కేంద్ర ప్రభుత్వ కంపెనీలో జాబ్కి అప్లై చేశారు. రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయింది. ఇంటర్వ్యూ మిగిలింది. తీరా ఇంటర్వ్యూలో అన్నీ బాగానే ఉన్నాయి. నీకున్న మెరిట్కి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాల్సిందే, కానీ నీకు ఉద్యోగం ఇవ్వడానికి నీ ఏజ్ సరిపోదు, కనీస అనుభవం కావాలి అన్నారు. అయితే ఆ అనుభవం ఏదో ఈ కంపెనీలో జాబ్ ఇస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే నువ్వు దాదాపు 250 మందితో పని చేయించాలి. నీ ఏజ్, నీ పర్సనాలిటీ అందుకు సరిపోదు. అంతేకాదు, నువ్వు ఎక్కువగా వాళ్ళని ఒత్తిడి చేస్తే నిన్ను పిల్లాడిగా భావించి ఆ ఫర్నిష్లోనే వేసేస్తారు. చాలా రిస్క్, నీకు జాబ్ ఇవ్వలేం అని చెప్పారట. దీంతో ఇంటికి తిరిగి వచ్చేశారు రాజేంద్ర ప్రసాద్. అప్పటికే అన్నకు ఉద్యోగం వచ్చింది. ఓవైపు తండ్రి, మరోవైపు అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారికి డబ్బులు పంపించేవారు. ఇక ఇంజనీరింగ్ పూర్తయినా జాబ్ రాలేదని బాధపడిన రాజేంద్ర ప్రసాద్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే ఉండేవారు. అప్పటికే ఎన్టీఆర్ గారు హీరోగా ఉండడమే కాదు, రామకృష్ణ సినీ స్టూడియోస్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లోనే తాతమ్మ కల సినిమా షూటింగ్ మొదలైంది. విజయవాడలో ఈ షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ గారు, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గారు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చిన సమయంలో వెంకటనారాయణరావు గారి ఇంటి నుండే భోజనం వెళ్లేది. ఆ క్రమంలోనే తాతమ్మ కల షూటింగ్ సెట్ కి కూడా వీరి ఇంటి నుండే భోజనం పంపించేవారు. ఓ రోజు మధ్యాహ్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆ క్యారేజీని చూసి ఎవరికి క్యారేజీ అని వాళ్ళ అత్తయ్యని అడిగారు. ఇంకెవరికి, పెద్దాయనకి అని ఆవిడ చెప్పారు. పెద్దాయనంటే ఎవరు అని అడిగారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకెవరికి, రామారావు గారికే. ఆయన సినిమా షూటింగ్ విజయవాడలోనే జరుగుతోంది అని ఆమె చెప్పడంతో నేను కూడా వెళ్తాను అని అన్నారట రాజేంద్ర ప్రసాద్ గారు. అలా తండ్రితో పాటు తాతమ్మ కల సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ గారి వద్దకు వెళ్లారు రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పటి వరకు ఏ సినిమా షూటింగ్ కూడా చూడలేదు. ఎన్టీఆర్ గారికి ఉన్న అభిమానుల గురించి కూడా తెలియలేదు. తీరా సెట్ కి వెళ్లేటప్పటికి వేలాది మంది అభిమానులు అక్కడ ఉన్నారు. సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా, నేను కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక అక్కడ భోజనం చేశాక ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అని రాజేంద్ర ప్రసాద్ ని అడిగారు. ఇంజనీరింగ్ అయింది అని చెప్పారు రాజేంద్ర ప్రసాద్. ఓకే, గుడ్. తర్వాత ఏం చేస్తావు అని ఎన్టీఆర్ గారు అడిగితే సినిమాల్లోకి వస్తాను అన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎన్టీఆర్ గారు ఒకసారిగా నవ్వి, నీ బొంద, నువ్వు చిన్నా కాదు పెద్దా కాదు, అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా పనికిరావు, హీరోగా అయ్యేందుకు పర్సనాలిటీ సరిపోదు,
వెళ్లి ఒక్కసారి నువ్వు ఏ పాత్రకు పనికొస్తావో అద్దంలో చూసుకోమని చెప్పారు. ఈలోగా త్రివిక్రమరావు గారు జోక్యం చేసుకుని ఎన్టీఆర్ గారితో మాట్లాడుతూ, ఎలాగో వాడు 3 ఏళ్లు ఖాళీ అంటున్నాడుగా, సర్లేండి వాడిని ప్రయత్నించి చూడమని చెబుదాం. ఎలాగూ డివిఎస్ రాజు గారు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారుగా, ప్రస్తుతం 2వ బ్యాచ్ నడుస్తోంది, అందులో చేర్పిద్దాం అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు తండ్రిని ఒప్పించి అప్పటి మద్రాస్ ఇప్పటి చెన్నై వెళ్లారు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే తండ్రి ఓ కండిషన్ పెట్టారట. నువ్వు నీ ఇష్టంతో సినిమాల్లోకి వెళ్తానని చెప్పావు, నీ లైఫ్ ఇక అక్కడే తేల్చుకో, వెనక్కి వచ్చేస్తే బాగుండదు అని చెప్పారట. అలా చెన్నైకి వెళ్లి త్రివిక్రమరావు గారిని కలిశారు. స్వయంగా ఎన్టీఆర్ గారు ఓ అప్లికేషన్ తెప్పించి తానే గార్డియన్ అని రాసి ఆ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. 2 నెలల కోర్స్ అది. అప్పటికి రజనీకాంత్ గారితో పాటు అహ్మద్ చౌదరి, ప్రదీప్ శక్తి తదితరులు మొదటి బ్యాచ్లో ఉండేవారు. 2వ బ్యాచ్లో రాజేంద్ర ప్రసాద్ గారు, నటుడు చక్రపాణి, రోజారమణి గారి భర్త తదితరులు చేరారు. 3వ బ్యాచ్లో నటుడు హరిప్రసాద్, పిచ్చకోటుడు సుధాకర్ తదితరులు ఉండగా 4వ బ్యాచ్లో చిరంజీవి గారు ఉండేవారు. ఆ ఇన్స్టిట్యూట్లో మూమెంట్ అండ్ మైమ్స్ సబ్జెక్ట్ కి దేవదాస్ కనకాల గారు ఫ్యాకల్టీగా ఉండగా, అబ్జర్వేషన్ అండ్ ఇంప్రూవింగ్ కి లక్ష్మీ కనకాల గారు ఫ్యాకల్టీగా ఉండేవారు. అక్కడ ట్రైనింగ్ లో మైమ్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ తరువాత చెన్నైలోనే ఎన్టీఆర్ గారిని కలిసి తనకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్ గారు అభినందిస్తూనే, మనం నటనలో రాణించాలంటే మనకంటూ ప్రత్యేక బాణి ఉండాలి. పౌరాణికం అంటే మేమే గుర్తొస్తాం, సాంఘికం అంటే నాగేశ్వరరావు గారు గుర్తొస్తారు, ఫైట్స్ అంటే కృష్ణ, రొమాంటిక్ సినిమా అంటే శోభన్ బాబు గుర్తొస్తారు. మరి నువ్వు వీటిలో ఎందులో పనికొస్తావు? నీకు మాత్రమే పాత్రలు ఎందుకు రావాలి అని అనుకుంటున్నావో చెప్పు అనగానే రాజేంద్ర ప్రసాద్ గారు సైలెంట్ అయిపోయారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనలో పడ్డారు. ఆ క్రమంలోనే ఓసారి ఇన్స్టిట్యూట్ తరపున అమెరికన్ కాన్సులేట్ లో నిర్వహించిన చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ కు వెళ్లారు. అక్కడ చార్లీ చాప్లిన్ నటనను చూశారు. అప్పటి వరకు కామెడీ వేరు, హీరో వేరుగా తీస్తున్నారు. నేనే ఎందుకు కామెడీ హీరో కాకూడదు అనుకుని ఆ జోనర్లో వెళ్లాలని అనుకున్నారట. అప్పటికే చిన్నతనం నుండి మిమిక్రీ, జానపద పద్యాల ఆలాపన వచ్చిన రాజేంద్ర ప్రసాద్ తనను తాను మెరుగుపరుచుకున్నారు. అయితే ఛాన్స్లు మాత్రం రాలేదు. ఓవైపు ఎన్టీఆర్ గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని పేరుంది. ఆ పేరు చెబితే ఛాన్స్లు వస్తాయి, కానీ అది ఇష్టం లేదు. అలాగని అందరిలాగా ఆల్బం పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ విపరీతంగా తిరగడం కూడా ఇష్టం లేదు. షూటింగ్ల వద్దకు వెళ్లడం, తన గురించి చెప్పుకోవడం లాంటివి చేసేవారు. అప్పటికి కూడా అన్నయ్య పంపించే డబ్బుపైనే ఆధారపడ్డారు. అన్నయ్య నుండి మనీ ఆర్డర్ వచ్చిన మొదటి రోజు తాజ్ కోరమాండోల్లో బఫే, 2వ రోజు నవయుగాలో నాన్ వెజ్ మీల్స్, 3వ రోజు సుప్రియ హోటల్లో నార్మల్ భోజనం చేసేవారు. ఆ తరువాత మళ్లీ డబ్బులు పంపించే వరకు ఉన్నంతలో సర్దుబాట్లు చేసుకునేవారు. అప్పుడప్పుడు ఇన్స్టిట్యూట్ కి కూడా వెళ్లి వచ్చేవారు. ఓ రోజు ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ పార్థసారథి గారు తన తమిళ స్టైల్లో, ఏమిరా ప్రసాదు, గోల్డ్ మెడల్ సాధిస్తివి, ఖాళీగా ఉండే బదులు కొత్త బ్యాచ్ కి క్లాస్ చెప్పవచ్చు కదా అన్నారట. తనకు క్లాస్ చెప్పడం రాదని చెప్పారు రాజేంద్ర ప్రసాద్. క్లాస్ చెప్పవద్దు, కానీ నీకు వచ్చింది చేసి చూపించు అన్నారట. తనకు వచ్చిన మూమెంట్స్ అండ్ మైమ్స్ క్లాస్ చెప్పేవారు. అప్పటికి అక్కడ ఫ్యాకల్టీగా ఉన్న దేవదాస్ కనకాల గారు అక్కడ మానేసి హైదరాబాద్ వచ్చేయడంతో ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. ఆ క్లాస్లను అప్పుడప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకున్నారు. చిరంజీవి గారు కూడా ఆ క్లాస్లో ఉండేవారు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారికి చిరంజీవితో, సుధాకర్తో, హరిప్రసాద్తో పరిచయం ఏర్పడింది. అలా సినిమా ప్రయత్నాలు చేస్తూనే క్లాస్లో తీసుకునేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఓ రోజు అవసరం కోసం అన్నయ్యను డబ్బులు అడిగారు రాజేంద్ర ప్రసాద్. ఈ విషయం తెలిసిన తండ్రి కోప్పడ్డారు. ఇంకా ఎంతకాలం పంపడం, ఇంజనీరింగ్ అయింది, యాక్టింగ్ కోర్స్ కూడా అయింది, పంపిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావు, తాగి తందనాలాడుతున్నావా అని కోప్పడ్డారు. దీంతో ఇక ఇంట్లో డబ్బులు అడగకూడదని డిసైడ్ అయ్యారు. అప్పటికే చాలా కాలమైన ఛాన్సులు రాలేదు. ఇంటి నుండి డబ్బులు రావడం ఆగిపోయింది. తండ్రిని ఈయన డబ్బులు అడగలేదు, వాళ్ళ అన్నయ్య కూడా డబ్బులు పంపలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరూ పంతానికి పోయారని చెప్పవచ్చు. అప్పటి నుండి నో మనీ నో ఫుడ్ అనే కష్టాలు మొదలయ్యాయి. ఇంటి నుండి డబ్బులు వచ్చిన రోజుల్లో నోట్లను జేబులో పెట్టుకుని మిగిలిన చిల్లర నాణాలను డెస్క్లో పెట్టేవారు. తీరా ఆ డబ్బులే మిగలడంతో ఉదయం పూట ఓ అరటిపండు, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రిపూట నీళ్లు తాగి ఆకలిని భరించేవారు. చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ వద్దే రూమ్లు ఉండేవి. చాలా రోజుల పాటు ఛాన్స్ల కోసం ట్రై చేసినా రాలేదు. దీంతో విషం తాగి చనిపోదామని అనుకున్నారు. అయితే ఏది తాగితే ప్రాణం పోతుందో తెలియక ఓ 2 గంటలు బయట తిరిగి వద్దాం, ఈలోగా మన వాళ్ళందరినీ చివరిసారిగా చూసి వద్దాం అని బయలుదేరారు. అప్పటికే ఎన్టీఆర్ గారు, త్రివిక్రమరావు గారి ద్వారా దర్శక నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారు పరిచయమయ్యారు. కాకాని వెంకటరత్నం, పుండరీకాక్షయ్య గారికి రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రితో పరిచయాలున్నాయి. అప్పటికే చాలాసార్లు ఆ ఆఫీస్కి వెళ్లారు. ఇక చివరిసారిగా అనుకుని వెళ్లిన రాజేంద్ర ప్రసాద్కి అక్కడ వాతావరణం చాలా సీరియస్గా కనిపించింది.
ఆ సమయంలో పుండరీకాక్షయ్య గారి ఆఫీస్లో చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. గంట సేపు వెయిట్ చేశారు రాజేంద్ర ప్రసాద్. ఆ డిస్కషన్ పూర్తయ్యాక పుండరీకాక్షయ్య గారు బయటకు వచ్చి రాజేంద్ర ప్రసాద్ని చూసి షాక్ అయ్యారు. అరెరే, మన ప్రసాద్ని మర్చిపోయాం, వీడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి రారా కారెక్కు అని చెప్పి ఓ స్టూడియోకి తీసుకెళ్లారు. తీరా విషయం ఏంటంటే వారు అప్పటికే ఓ సినిమా తీశారు. అదే మేలుకొలుపు సినిమా. ఆ సినిమాలో హీరో పాత్రకు ఎవరి వాయిస్ కూడా సెట్ కావట్లేదు. నెల రోజుల నుండి డబ్బింగ్ వాయిస్ కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించడంతో రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ సెట్ అవుతుందని భావించారు పుండరీకాక్షయ్య గారు. అలా ఓ పేజీ ఇచ్చి డబ్బింగ్ చెప్పమన్నారు. ఆ పాత్రకు ఆ వాయిస్ సెట్ అయింది. అప్పటికే అన్నం తిని నెల రోజులైంది. రోజు ఒక అరటిపండు మజ్జిగతోనే నెట్టుకొస్తున్నాడు. బాగా నీరసంగా ఉండడమే కాదు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నా తనకు వచ్చిన ఛాన్స్ని వదులుకోకూడదని అనుకుని డబ్బింగ్ చెప్పారు. అది సెట్ కావడంతో ఈ సినిమాకి మొత్తం నువ్వే డబ్బింగ్ చెబుతున్నావని అన్నారట నిర్మాత. అయితే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నాకు ఒక్క భోజనం పెట్టించండి అని చెప్పడంతో అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. పుండరీకాక్షయ్య గారు కూడా చాలా కోప్పడ్డారట. తెలుగువాడివి, అందులో పరిచయస్తుడివి కూడా. త్రివిక్రమరావు గారు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. నువ్వు డైరెక్ట్గా ఇంటికి వచ్చేంత చనువు ఉంది కదా, ఎందుకిలా చేశావు, ఇంకెప్పుడు అలా చేయకు అన్నారట. ఆ సినిమాకు రాజేంద్ర ప్రసాద్ వాయిస్ సెట్ అయింది. అంతేకాదు, మౌనరాగంతో జే గంటలు సినిమాతో పాటు తమిళం నుండి తెలుగుకి, మలయాళం నుండి తెలుగుకి, ఇతర భాషల నుండి తెలుగులోకి డబ్బైన ప్రతి సినిమాకు రాజేంద్ర ప్రసాద్ గారే ఎక్కువగా డబ్బింగ్ చెప్పేవారు. తమిళంలో రిలీజ్ అయ్యే కొత్త హీరోల సినిమాలకు కూడా డబ్బింగ్ చెప్పేవారు. అలా రోజుకి 4 సినిమాల వరకు చేసేవారు. ఆ క్రమంలోనే 1977లో బాపు గారి స్నేహం కోసం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా ఛాన్స్ కూడా తన అన్నయ్య ద్వారా వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారి పెద్దన్నయ్య పేరు నాగేశ్వరరావు. ఆయన డ్రగ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. అదే శాఖలో పనిచేస్తున్న మరో ఉన్నతాధికారి బివి రమణారావు గారు. ఆయన నాగేశ్వరరావు గారికి పరిచయం. బివి రమణారావు గారు ప్రముఖ సైకాలజిస్ట్ బివి పట్టాభిరామ్కి, బివి సీతారాంకి అన్నయ్య. ఓసారి నాగేశ్వరరావు గారు బివి రమణారావు గారితో మాట్లాడుతూ, బాపు రమణలు మీ తమ్ముడికి పరిచయం అట కదా, మా వాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు, ఒక్క ఛాన్స్ ఉంటుందేమో చూడండి అన్నారట. బివి రమణ గారు మాట్లాడుతూ, నాకు కాదు, మా తమ్ముడికి తెలుసు, నేను ఒకసారి చెప్పి చూస్తాను అన్నారట. వారు కూడా సానుకూలంగా స్పందించడంతో బాపుగారి సినిమాలో ఛాన్స్ వచ్చింది. బాపుగారి సహకారంతో యాక్టింగ్ ఎలా చేయవచ్చో అడిగి మరీ నేర్చుకునేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ తరువాత ఛాయ, నిజాం, 3 ముళ్ల బంధం, పెళ్లి చూపులు లాంటి సినిమాల్లోనూ పాత్రలు దక్కాయి. అయితే వీటిలో చాలా వరకు అనామక పాత్రలే. అయితే డబ్బింగ్ ఎక్కువగా చెబుతుండడంతో ఆదాయం కూడా బాగానే వచ్చింది. చెన్నైలోనే ఇల్లు కట్టుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో వచ్చిన గుడిగంటలు సినిమాకి కూడా డబ్బింగ్ చెప్పారు. అక్కడే అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వంశీ గారు పరిచయమయ్యారు. ఇక కొన్నిసార్లు ఎన్టీఆర్ గారి సినిమాల షూటింగ్లకు కూడా వెళ్లేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓ సందర్భంలో ఎన్టీఆర్ గారు పలకరించి ఏం చేస్తున్నావు అని అడిగితే సినిమాల్లో పాత్రలు రావడం లేదు అని చెప్పారట. అందుకే ఎన్టీఆర్ స్పందిస్తూ, నీకు సరిపడా వేషం ఏ కంపెనీలో ఉందో చెప్పు, నీకు వేషం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పారట. అయితే రాజేంద్ర ప్రసాద్ గారికి కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అప్పటికే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గార్డియన్గా సంతకం పెట్టారు ఎన్టీఆర్ గారు. అలాంటి మహానటులు మళ్లీ నా కోసం వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తానని చెబుతున్నారు. ఆయన స్థాయి తగ్గకూడదని అనుకుని ఏమీ మాట్లాడకుండా వచ్చేశారు. అలా డబ్బింగ్ చెబుతూనే ఉన్నారు. సినిమా ఛాన్స్ లో టర్నింగ్ పాయింట్ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ఓ రోజు డబ్బింగ్ స్టూడియోలో ఉన్నాను. ఎస్పీ వెంకన్నబాబు గారు హడావుడిగా వచ్చి అర్జెంటుగా కారెక్కు అన్నారు. దేనికి అని అడిగా. ఓ సీన్ ఉంది, మొత్తం 21 మంది నటిస్తున్నారు. ఆ సీన్లో శ్రీదేవి గారి కాళ్ళు పట్టుకునే పాత్ర చేయాల్సిన వ్యక్తి చివరి నిమిషంలో నేను శ్రీదేవి కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని హ్యాండ్ ఇచ్చాడు. అర్జెంటుగా డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు నిన్ను రమ్మన్నారు అని చెప్పారు. తీరా అక్కడికి వెళ్తే సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లురామలింగయ్య, జగ్గయ్య, చంద్రమోహన్, సూర్యకాంతం, నిర్మలమ్మ తదితర నటులు ఆ సినిమాలో ఉన్నారు. వెళ్లగానే సీన్ చెప్పారు. 4 రోజుల పాటు వేరే సీన్లు షూట్ చేశారు. 4వ రోజు నా వంతు. అంతకుముందే అన్నగారు ఎన్టీఆర్ చేసిన పాత్రలు నాకు గుర్తున్నాయి. సినిమాని సినిమాలాగానే చూడాలి, ఎలాంటి పాత్ర అయినా భేషజాలకు పోకుండా నటించాలని చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. ఆ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యాను. నేను శ్రీదేవిని పెళ్లి చేసుకునే పాత్రలో నటించాల్సి ఉంది. నేను తాళి కట్టే సమయానికి కృష్ణగారు నన్ను భయపెట్టాలి. ఆ సీన్లో నా నటనను చూసిన కృష్ణగారు వరుసగా 14 సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. అదే రామరాజ్యంలో భీమరాజు సినిమా. కమర్షియల్ గా డేట్స్ బుక్ చేసుకుని రెమ్యునరేషన్ తో స్టార్ట్ చేసిన సినిమా అది. అలా పలు సినిమాల్లో నటించాను. ఆ తర్వాత వంశీ గారు డైరెక్టర్ అయ్యారు.
ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై ప్రేమించు పెళ్లాడు సినిమా తీశారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అప్పటి వరకు ఓవైపు డబ్బింగ్ చెబుతూ మరోవైపు సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చాను. ఆ సినిమా ఆడలేదు. దీంతో నాకున్న అవకాశాలు పోయాయి. డబ్బింగ్ చెప్పలేను. అప్పటి పరిస్థితుల్లో హీరోగా చేసి మళ్లీ చిన్న పాత్రలు చేయించుకునేందుకు ఎవరూ ముందుకు రారు అనుకుని భయపడ్డాను. బీచ్లో ఇదే విషయంలో వంశీ గారితో మాట్లాడుతూ గొడవపడ్డాను. ఇక్కడే ఇద్దరం వాదులాడుకున్నాం. ఆ వాదులాటలో నుండి వచ్చిందే లేడీస్ టైలర్ సినిమా లైన్. ఇక నాకు డూ ఆర్ డై అనేది ఆ సినిమా. 1985లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు, ట్రెండ్ సెటర్ అయింది అని చెప్పారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, అర్చన, వై విజయ, మల్లికార్జునరావు, శుభలేఖ సుధాకర్, రాళ్లపల్లి, కృష్ణ భగవాన్ తదితరులు నటించారు. ఈ సినిమా హిట్ అయింది. తనికెళ్ల భరణి గారు ఈ సినిమాకి మాటలు అందించారు. ఇక ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అహనా పెళ్ళంట, ఏప్రిల్ 1 విడుదల, ఎర్ర మందారం, కాశ్మోరా, పుణ్యస్త్రీ, ముత్యమంత ముగ్గు, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, పెళ్లి పుస్తకం, మేడం, మిస్టర్ పెళ్ళాం, జయమ్ము నిశ్చయమ్మురా, ఆలీబాబా అర్డజన్ దొంగలు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, కొబ్బరి బోండాం, రాంబంటు, శ్రీరామచంద్రులు ఇలా విభిన్నమైన సినిమాల్లో విభిన్న పాత్రల్లో పోషించారు. హాస్య రాష్ట్రపతి అనే బిరుదు, నటకిరీటి అనే బిరుదు అందుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు కాబట్టి రాజేంద్ర ప్రసాద్కి ప్రముఖ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నటకిరీటి అని పిలవడం మొదలుపెట్టారు. తొలినాళ్లలో చిన్న పాత్రల్లో, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సహాయక పాత్రల్లో, ఆ తర్వాత హీరోగా చేశారు. అదే సమయంలో సహాయక పాత్రల్లోనూ నటించారు. ఇక కొన్నాళ్ల విరామం తర్వాత రాజేంద్ర ప్రసాద్ కెరీర్లో ఓ మర్చిపోలేని గుర్తింపు ఇచ్చింది ఆ నలుగురు సినిమా. ఈ సినిమాలో రఘురాం పాత్రలో నలుగురి మంచి కోరే వ్యక్తిగా ఆయన నటన అందరితో కంటతడి పెట్టించింది. టామీ, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు లాంటి చిత్రాలు కూడా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, సుప్రీం, శమంతకమణి, సన్ ఆఫ్ సత్యమూర్తి, F2, F3, కౌసల్య కృష్ణమూర్తి, అలా వైకుంఠపురంలో, ఇటీవలే వచ్చిన వాల్తేరు వీరయ్య ఇలా వందల సినిమాల్లో నటిస్తూ నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ సినిమా క్విక్ గన్ మురుగన్లోనూ నటించారు. 2012లో డ్రీమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితం ద్వారా నటకిరీటికి వరల్డ్ ఫేమ్ తెచ్చిపెట్టింది. జంధ్యాల గారితో, ఈవీవి గారితో, రేలంగి నరసింహారావు గారితో, ఎస్వి కృష్ణారెడ్డి గారు తదితరులతో పలు సినిమాలు చేశారు. రేలంగి నరసింహారావు గారి డైరెక్షన్ లో 32 సినిమాల్లో నటించారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక బామ్మ మాట బంగారు బాట సినిమాలో ఓ ప్రమాదం జరిగింది. ఆ సినిమా చివరి క్లైమాక్స్ సీన్ లో భాగంగా ఓ కారు డ్రైవింగ్ సీట్లో రాజేంద్ర ప్రసాద్, వెనుక సీట్లో నూతన్ ప్రసాద్ కూర్చున్నారు. ఆ కారును ఓ సీన్ కోసం క్రేన్తో పైకి లేపారు. అయితే ప్రమాదవశాత్తు ఆ కారు క్రేన్ నుండి జారి పడిపోయింది. క్షణంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర ప్రసాద్కి ఎక్కువ గాయాలయ్యాయని అందరూ భావించారట. కానీ ఆ తర్వాత నూతన్ ప్రసాద్ గారికి వెన్నెముక్క దెబ్బతినింది. దీంతో ఆయన కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఆ సమయంలో నూతన్ ప్రసాద్ గారికి 32 సినిమాలు చేతిలో ఉన్నాయి. తెలుగు సినిమా చరిత్రలో జరిగిన అత్యంత విషాదకరమైన ప్రమాదాల్లో అది ఒకటి. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం విషయానికి వస్తే, రాజేంద్ర ప్రసాద్ గారి భార్య పేరు చాముండేశ్వరి. ఈమె సీరియల్ నటి రమాప్రభ సోదరి కుమార్తె. రమాప్రభకు పిల్లలు లేకపోవడంతో తన సోదరి కుమార్తెను దత్తత తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ కిచ్చి వివాహం చేశారు. ఇక రాజేంద్ర ప్రసాద్, చాముండేశ్వరి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడి పేరు బాలాజీ ప్రసాద్. ప్రస్తుతం ఆయన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారంలో ఉన్నారు. బాలాజీ ప్రసాద్ కు సినిమాలంటే ఆసక్తి ఉండేది. తన కుమారుణ్ణి హీరోగా చేసేందుకు ముందుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ క్రమంలోనే తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యతను రాఘవేంద్రరావు గారి చేతిలో పెట్టారు రాజేంద్ర ప్రసాద్ గారు. భాగ్యలక్ష్మి బంపడ్రా, అందరూ దొంగలే ఇలాంటి కామెడీ సినిమాలు తీసిన నిధి ప్రసాద్ దర్శకత్వంలో తన కొడుకును పరిచయం చేయాలనుకున్నారు. సినిమాకి ముహూర్తం కూడా పెట్టారు. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. చాలా రోజుల పాటు ఆగిపోవడంతో బాలాజీ ప్రసాద్ సినిమాల్లో నటించాలనే ఆలోచన నుండి విరమించుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక కుమార్తె గాయత్రి న్యూట్రిషన్ గా సేవలందిస్తున్నారు. ఆమె ప్రేమ వివాహం చేసుకోవడంతో కొన్నాళ్లు రాజేంద్ర ప్రసాద్ గారు ఆమెతో మాట్లాడలేదట. ఆ తరువాత మళ్లీ కలిశారు. రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రికి ఛాతీ నొప్పి రావడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ గాయత్రి గారు కన్నుమూశారు. గతంలో జరిగిన ఓ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అమ్మ లేనివాడు తన కూతుర్లో అమ్మను చూసుకుంటాడు. నా 10 ఏళ్ల వయసులో మా అమ్మగారు కమలేశ్వరి గారు చనిపోయారు. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది.
అయితే నాకు కుమార్తె పుట్టాక మా అమ్మను తనలో చూసుకుంటున్నా, కాని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో కొన్నాళ్లు మాట్లాడలేదు. అయినప్పటికీ బేవార్స్ అనే సినిమాలోని తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాటను గాయత్రికి వినిపించాలని ఇంటికి తీసుకొచ్చాను. 4 సార్లు వినిపించాను అని చెప్పారు. ఆ తరువాత ఆ కుటుంబాలు దగ్గరయ్యాయి. అయితే శుక్రవారం రాత్రి గాయత్రికి ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఆమె వయసు 38 సంవత్సరాలు. కుమార్తె మృతితో రాజేంద్ర ప్రసాద్ గారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి సానుభూతి తెలియజేయడంతో పాటు ధైర్యం చెబుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించింది. ఇక రాజేంద్ర ప్రసాద్ అవార్డుల విషయానికి వస్తే ఎర్రమందారం సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. మేడం సినిమాకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, ఆ నలుగురు సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఇవి కాకుండా జులై, శ్రీమంతుడు, మహంతి సినిమాల్లోని పాత్రలకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా సైమా అవార్డులు, ఓనమాలు సినిమాకు సినీ మా అవార్డు, మహంతి, శ్రీమంతుడు సినిమాలకు సంతోషం అవార్డు అందుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ సినిమా రంగానికి చేసిన సేవకు గాను ఆంధ్ర యూనివర్సిటీ 42 వయసులోనే రాజేంద్ర ప్రసాద్ గారిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. మరికొన్ని విషయాలకు వస్తే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా చేసిన వారంతా సక్సెస్ అవుతారనే టాక్ ఉండేది. రోజా, సౌందర్య, రంభ ఇలా చాలా మంది అగ్ర హీరోయిన్లు తమ ఫస్ట్ సినిమాని రాజేంద్ర ప్రసాద్ తో చేసిన వారే. వెకిలితనం లేకుండా కామెడీని పరిపూర్ణంగా పండించగలిగే నటుడు ఏ రసాన్నైనా పండించగలడని, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పదని చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. తనతో పాటు కో స్టార్ గా ఎవరు ఉండాలని రాజేంద్ర ప్రసాద్ డిసైడ్ చేసేవారని గతంలో ప్రచారం జరిగింది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ తనకు అప్పట్లో అంత సమయం కూడా లేదని, అయితే వరుసగా ఒకే హీరోయిన్తో సినిమాలు చేయడం అంటే ఏ స్టార్కైనా ఇబ్బందేనని, అదే తన అభిప్రాయమని చెప్పారు. తనకు వచ్చిన సీన్ని డైరెక్టర్కి తగినట్టుగా చేయడంపైనే దృష్టి పెడతానని, మిగతావి పట్టించుకోనని చెప్పారు. గతంలో హీరోయిన్ రజనీని వివాహం చేసుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. దీనిపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దాదాపు 15 సినిమాల్లో నటించానని, అప్పట్లో ప్రచారం జరిగిందని, అవన్నీ అవాస్తవాలని, అలాంటి పనులు చేస్తే ఇన్నేళ్ల పాటు ఫీల్డ్లో ఉండనని చెప్పారు. ఆమనితో మిస్టర్ పిల్లాం సినిమాలో నటించారు. వీరిద్దరిది బెస్ట్ కపుల్ జోడీగా పేరుండేది. ఇక 2004లో వచ్చిన అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలోనూ హీరోయిన్తో వివాదం తలెత్తిందనే అంశం ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ తరువాత సదరు హీరోయిన్ వైఖరి తమిళంలోనూ చాలా వివాదాస్పదమైంది. మొత్తం మీద 220 సినిమాల్లో హీరోగా ముఖ్య పాత్రధారిగా నటించిన రాజేంద్ర ప్రసాద్ 80% సక్సెస్ రేట్ సాధించారు. తెలుగులో అలాంటి సక్సెస్ రేట్ సాధించిన చాలా తక్కువ మంది హీరోల్లో రాజేంద్ర ప్రసాద్ ఒక్కరు. లో బడ్జెట్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎన్టీఆర్ గారు కూడా లో బడ్జెట్ సినిమాల విషయంలో రాజేంద్ర ప్రసాద్ ని ప్రోత్సహించేవారు. ఆహనా పెళ్లంట సినిమాకి అయిన బడ్జెట్ అప్పట్లో 18 లక్షలు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా విడుదల తరువాత నిర్మాత రామానాయుడు గారు రాజేంద్ర ప్రసాద్ గారితో ఏరా నీకు ఏ కార్ కావాలి అని అడిగారట. అప్పటికే రాజేంద్ర ప్రసాద్ వద్ద 2 కార్లున్నాయి. దీంతో తనకు మారుతి వ్యాన్ అంటే ఇష్టమని చెప్పారట రాజేంద్ర ప్రసాద్. మరుసటి రోజు ఉదయానికి చెన్నైలోని రాజేంద్ర ప్రసాద్ ఇంటి వద్ద మారుతి వ్యాన్ ఉంది. అంతేకాదు ఆ సినిమా వరకు రాజేంద్ర ప్రసాద్ రెమ్యునరేషన్ వేలల్లోనే ఉండేది. ఆ సినిమా తరువాత చాలా మంది రెమ్యునరేషన్ పెంచుకోమని, కనీసం 3 లక్షలు చేయాలని సూచించినా ఒప్పుకోలేదు రాజేంద్ర ప్రసాద్. కనీసం ₹1,00,000 అడుగుదామనుకుని 3 నెలల పాటు ఆలోచించారట. అయితే అప్పటికి అహనా పెళ్లంట సినిమాకి ఇంకా రెమ్యునరేషన్ మొత్తం క్లియర్ కాలేదు. తన రెమ్యునరేషన్ 1,00,000 చేయాలని అడుగుదామని అనిపించినా రామానాయుడు గారు ఏమంటారో అని భయపడ్డారట. ఓ రోజు రామానాయుడు గారే స్వయంగా నీకు ఈ సినిమాకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకో అని చెప్పారట. ఇక సక్సెస్ ని బట్టి రెమ్యునరేషన్ పెంచే కల్చర్ ని ప్రోత్సహించకూడదని, సినిమా హిట్ అయితే రెమ్యునరేషన్ పెంచిన హీరో ఆ సినిమా తర్వాత ఫ్లాప్లు వస్తే రెమ్యునరేషన్ తగ్గించరు కదా, అందుకే నేను ఆ విధానానికి వ్యతిరేకమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. తన కెరీర్ లో అత్యధికంగా హాలీవుడ్ సినిమా క్విక్ గన్ మురుగన్ కి 32 లక్షలు తీసుకున్నారు. చాలా సార్లు తాను రెమ్యునరేషన్ విషయంలో మోసపోయానని, అయితే తనకు ఎంత రావాల్సి ఉందో అంతే వస్తుందని భావిస్తానని, పెద్దగా బాధపడినని, అదే సమయంలో జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకున్నానని చెప్పారు. 2002 వరకు హైదరాబాద్లో ఇల్లు కట్టలేదు రాజేంద్ర ప్రసాద్. తిరుమల కొండపై రాజేంద్ర ప్రసాదం అని ఓ కాటేజీని నిర్మించారు.
ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారి వద్ద చిన్నతనం నుండి ఉన్నాను. క్రమశిక్షణ, నటనలో సీరియస్నెస్ ఆయన్ను చూసే నేర్చుకున్నానని చెప్పారు. కామెడీ సినిమాలో సీరియస్ గా కామెడీ చేయాలని, లెక్కలేనితనంగా సీన్లో నటించేందుకు వస్తే సీరియస్ అయ్యేవాడినని చెప్పారు. చంటి సినిమా తొలుత రాజేంద్ర ప్రసాద్ తో చేయించాల్సి ఉంది. అయితే రామనాయుడు గారు ఆ కథ విన్నాక వెంకటేష్ ఆ కథకు సెట్ అవుతాడని భావించి వెంకటేష్ ని ఎంపిక చేశారు. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు తనకు ఓ టానిక్ గా పనిచేస్తాయని, ఒత్తిడి తగ్గిస్తాయని చెప్పారు. తమిళనాడు సీఎంగా ఎంజీఆర్ ఉన్న సమయంలో ఇన్స్టిట్యూట్ కి వచ్చేవారు. ఆ సమయంలో మైమ్స్ కోసం రాజేంద్ర ప్రసాద్ ని పిలిచేవారు. తాను మంచి నటుణ్ణి అనే కంటే మంచి పాత్రలో నటించిన నటుణ్ణి అని చెబుతారు రాజేంద్ర ప్రసాద్. మేడం, రామ్ బంటు సినిమాలను రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. అయితే ఆ సినిమాలు ఆర్థికంగా దెబ్బతీశాయి. ఎన్టీఆర్తో అంత అనుబంధం ఉన్న కాంగ్రెస్ నాయకులతోనూ కలిశారు. తనకు పాలిటిక్స్ అంటే ప్రత్యేకంగా పార్టీ అనేది చూడనని, తన స్నేహితులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, అందుకే కలుస్తానని చెప్పారు. చాలా సినిమాల్లో తనకు డేట్స్ ఫిక్స్ అయ్యాక కూడా సినిమాలు వెనక్కి వెళ్లిన సందర్భాలున్నాయని, చాలా డిప్రెస్ అయ్యానని అన్నారు. ఎంత సిన్సియర్గా పనిచేసినా, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నా ఇంత అవమానించాలా అని ఫీల్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు సినిమాల్లో గాడ్ ఫాదర్ లేరని, గాడ్ మాత్రమే ఉన్నారని చెప్పారు. ఎవరికైనా సరే మనుషులు దెబ్బ కొడితే తెలుస్తుంది, కానీ దేవుడు కొట్టే దెబ్బ తెలీదని వ్యాఖ్యానించారు. 2015లో రాజేంద్ర ప్రసాద్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిచారు. రాజేంద్ర ప్రసాద్, జయసుధలు ఈ పదవి కోసం పోటీ పడగా రాజేంద్ర ప్రసాద్ గెలుపొందారు. సపోర్టింగ్ రోల్స్, కామెడీ పాత్రల్లో నటించి కూడా హీరోగా సక్సెస్ కావచ్చని ప్రూవ్ చేసిన తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ సక్సెస్ వెనుక, ఆ కష్టం వెనుక ఆయన నిర్మించుకున్న హ్యూమర్ అనే సెపరేట్ ట్రాక్ అందుకు కారణం. తరువాతి కాలంలో ఎందరో హీరోలు ఆ దారిలో ప్రయాణించాలని ప్రయత్నించారు. చిన్న వయసులోనే కుమార్తె మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆ విషాదాన్ని తట్టుకునే ఆత్మస్థైర్యం ఆ కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుందాం. ఇవి నాటకీరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించిన అంశాలు.